కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల క్రీడా ప్రతిభకు వేదికగా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన అతిథిగా హాజరైన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్రీడల ప్రారంభ సూచికగా బెలూన్లు, పావురాలను ఎగరవేసి పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి తమ కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీ భావనను పెంపొందించి సమగ్ర వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కేవలం ఐటీ రంగంపైనే ఆధారపడకుండా ఆటోమొబైల్, సివిల్, ఫార్మా, పర్యాటక, సేవా రంగాలు వంటి అనేక రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉన్నతాధికారులు జీవి సత్యనారాయణమూర్తి, జీవి రామచంద్రరావు, ప్రిన్సిపాల్ మురళి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్స్యేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, తలారి మూర్తి, పిల్లా తనూజ, నిమ్మలపూడి రామకృష్ణ, భీమరశెట్టి రమేష్ తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. Balloons representing the aspiration and competitive spirit of your young sportsmanship. విద్యార్థి బృందం ఘనంగా ముందుకు సాగుతోంది. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సోరంపాలెం కనుక సివిల్లోను, మెకానికల్లోను రాబోయే భవిష్యత్ అంతా ఇతర రంగాలకు మేము మారిపోతుంది. ఫార్మసీ లాంటిది, సర్వీస్ సెక్టర్లో, టూరిజంలో మనవాళ్ళు అనుకుంటారు బీటెక్ చదివి ఐటీ చేస్తేనే సరిపోతుంది అనుకుంటున్నారు. అది కాదు, అందరికీ దాంట్లో ఉద్యోగాలు రావు. భవిష్యత్ అంతా సర్వీస్ సెక్టర్లో. ఒకటి, మీ కుటుంబాలను బాసటగా నిలవటం కోసం ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఉపయోగించుకోండి. ఇవాళ విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం సహకారం అందించబోతూ ఉంది. ఇవాళ ఏదైతే ఉన్నత స్థానంలోకి వెళ్ళేదానికి అవకాశాలు అడ్డు రావు. ఒకప్పుడు మన ప్రాంతంలో కాలేజీలు ఉండేవి కాదు, విద్యా సౌకర్యాలు ఉండేవి కాదు, మేము చదువుకునే రోజుల్లో నల్ల బల్లలు కూడా ఉండేవి కాదు. పైన కొద్ది బురదలో నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్న రోజులు. ఇవాళ కాలం మారింది, సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఖర్చు పెడతా ఉంది. మనం బాగా చదువుకోవటం. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు తిండి గడుస్తుందా లేదనే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ఐటీ రంగంలో విప్లవం వచ్చి కాలేజీలు వచ్చాయో, అమెరికా లాంటి దేశంలో, యూరోప్ లాంటి దేశాల్లో తెలంగాణ నుంచి కూడా భారీగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్నారు. ఈ దేశంలోనే కాదు.